జై తెలంగాణ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జననేత మన మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ విధంగా సిట్ విచారణ పేరుతో పిలవడం, అది కూడా వెనువెంటనే పిలవడం, ఆయన చెప్పినట్టు ఏది వినకుండా హైదరాబాద్కు రమ్మనడం, ఇది నేను వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీకు తెలిసిందే, కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అంతేకాకుండా ప్రపంచం కూడా విస్తుపోయేలా మనం ఎప్పుడు కూడా కళ కూడా కనలేదు. మనకు 24 గంటల కరెంటు వస్తుందని కళ కూడా కనలేదు. అది కూడా సాధించిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అలాగే ఇంటింటికి నల్లా పెట్టి అందరికీ తాగునీటిని రోజుకి 2 పూటలా వదిలిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అంతేకాకుండా ప్రతి రైతాంగాన్ని రైతు బంధు ఇస్తూనే, పెట్టుబడి ఇస్తూనే కాకుండా సాగునీరు అందించి అన్ని రైతుల కష్టాలను తీర్చిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక గజ దొంగ, 50 లక్షల సుట్కేసుతో దొరికిన గజ దొంగ ఈ రోజు సిట్ విచారణతో ఆయనను వేధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను. మీరు ఇదివరకు చూశారు, ఒకసారి హరీష్ రావు గారిని పిలిచారు, ఒక 2 రోజుల గ్యాప్ ఇచ్చి కేటీఆర్ గారిని పిలిచారు, మళ్ళీ అదే మా నాయకుడు సంతోష్ రావు గారిని పిలిచారు. ఈ రోజు కేసీఆర్ గారు విన్నవించుకున్న ఎర్రవల్లి వాళ్ళ సొంత గృహానికి వచ్చి విచారించాలని కోరినా కూడా దాన్ని తిరస్కరించి కేసీఆర్ గారిని నందినగర్ ఇంటికి పిలిపించుకొని విచారించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక టీవీ సీరియల్ లాగా, ఒక రాజకీయ క్రీడలాగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఆడుతుంది తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఇదివరకే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చాయి. దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి పసలేదు అని కూడా చెప్పాయని నేను తెలియజేస్తున్నాను. ఇలా రాజకీయంగా అలా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది అని కూడా నేను తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల పైన అయింది అధికారంలోకి వచ్చి, ఎప్పుడు కూడా ఎలాంటి స్కీమ్ కూడా సరిగా నెరవేర్చలేని ఈ ముఖ్యమంత్రి, తాగునీటిని కూడా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి, కరెంటును కూడా సరిగా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఈ రోజు విచారణ పేరుతో ఇలా ప్రతిపక్ష నాయకులను వేధించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలియజేస్తున్నాను. వెనువెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణని ఆపివేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు.